తెలంగాణ భవన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నిజంగా చెప్తున్నా, ఇది నేనేదో అతిశయోక్తి కాదు నేను చెప్పేది, మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు. ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నది. మా చంద్రశేఖర్ అని ఎట్లా నడుపుతున్నా నాకు తెలియదు, కానీ పాపం మొన్నటిదాకా శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నారు. ఇక్కడికి రాగానే మొదలు అటుకుంచుకపోయింది ఆ రూమ్లకు. ఎవరు వీరంటే మొత్తం లగచర్ల గిరిజన ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు. అన్న మా వాళ్ళు అరెస్ట్ అయ్యి 26-27 రోజులాయే, మరి ఇంకా బయటికి రాకపోయా, ఏమైతుంది అంటే మొత్తం మన లీగల్ సెల్, పాపం వాళ్ళు కూడా మా న్యాయవాద మిత్రులు ఇక్కడ ఉన్నారో లేదో కానీ లీగల్ సెల్ మన బృందము ఎంత కష్టపడుతున్నారంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ కేసు అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కేసు అయినా, లగచర్లలో అర్ధరాత్రి బందిపోట్లు కదా ఇంటి మీదకి వచ్చినట్టు అర్ధరాత్రి వచ్చి దాడి చేసినా, అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన అన్నిటి విషయంలో కూడా ఇలా న్యాయ పోరాటం చేస్తూ